నమస్కారం ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ సీఎం చంద్రబాబు. మెడికల్ కాలేజీలు కట్టకుండా కట్టేశామని ఎలా చెప్తారని ధ్వజం. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియాతో ఎవరూ చనిపోలేదని స్పష్టం చేసిన మంత్రి నారాయణ. వదంతులు నమ్మొద్దని సూచన. బ్యాక్టీరియాలజీ నివేదిక తర్వాతే స్పష్టత వస్తుందని వ్యాఖ్య. చంద్రబాబు పవన్ చిత్రపటాలకు ఆటో కార్మికులతో కలిసి క్షీరాభిషేకం చేసిన టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతోందని వెల్లడి. విజయవాడ ఉత్సవ్పై వైసీపీ నాయకుల విమర్శలు హేయమన్న టీడీపీ నేత నాగుల్ మీరా. విజయవాడకు దేశ స్థాయిలో గుర్తింపు కోసమే ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి. జగన్ మెడికల్ కాలేజీలు కట్టకుండా కట్టేశామని చెబుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. తాము ప్రైవేటు వారికి అప్పచెప్పడం లేదని, పీపీపీ పద్ధతినే చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఏ ఒక్కరికి అన్యాయం జరగదని, నిర్వహణ ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత ప్రభుత్వానిదని ఆయన అన్నారు. ఏదో బెదిరింపులు చేస్తే బెదిరిపోయే పరిస్థితి లేదని తెలిపారు. ఒకప్పుడు రాయలసీమలో 10 ఏళ్లలో 8 ఏళ్లు కరువు ఉండేదని వెల్లడించారు. దేశంలో ఇప్పటికీ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం, కానీ నీళ్లను ఇవ్వడంతో తక్కువ పరిస్థితి మారిందని సీఎం వ్యాఖ్యానించారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయని, అయినా అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో బాధితులకు వైద్య శిబిరాలు మరియు న్యూ జీజీహెచ్లో అత్యున్నత ప్రమాణాల వైద్య సేవలు అందిస్తున్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో వెలుగు చూసిన అతిసారం, డయేరియా కేసుల వ్యాప్తికి మూలం ఏంటనే దానిపై అధికారులు దృష్టి సారించారు. నీళ్లు, ఆహారం ఆ రెండింటిలో ఏదో ఒక కారణం వల్లే ఒకేసారి ఒకే చోట అన్ని కేసులు వచ్చాయనేది ఓ నిర్ధారణకు అయితే వచ్చారు. వాటి నమూనాలు పరీక్షలకు పంపించారు. స్థానిక కేర్ అండ్ షేర్ ఎదురు సందులో వాటర్ ట్యాంకు ప్రాంతంలోని ఈ కేసులన్నీ రావడంతో ఆ చుట్టుప్రక్కల పరిసరాల్లో 485 నీటి నమూనాలు సేకరించారు. వాటిలో క్లోరిన్ స్థాయి సాధారణంగానే ఉంది. ఆ నమూనాలను ప్రస్తుతం బ్యాక్టీరియాలజీ, బయాలజికల్ పరీక్షల కోసం నమూనాలను హైదరాబాద్, గుంటూరు పంపించారు. నివేదిక 2-3 రోజుల్లో రానుంది. ఈరోజు సాయంత్రంకు మొత్తం మీద 263 కేసులు నమోదైతే 139 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. 124 మంది చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. న్యూ ఆర్ఆర్పేటలోని మెడికల్ క్యాంపులో రక్త పరీక్షలతో పాటు బీపీ, షుగర్, జ్వరంతో వచ్చే వారికి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇంటింటి సర్వే నిర్వహించారు. ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే శిబిరానికి తీసుకొచ్చి పరీక్షలు చేసి తీవ్రతను బట్టి ఆసుపత్రికి తరలిస్తున్నారు. వారి ఇళ్ల వద్దకే వెళ్లి మందులు, నీటి క్యాన్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా మూలాలు ఎక్కడున్నాయో కనుక్కునేందుకు దృష్టి పెట్టామని మంత్రి నారాయణ తెలిపారు. ఆర్ఆర్పేటలో శనివారం ఆయన పర్యటించారు. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్స్ పరిశీలించారు. కార్యకర్తలను ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 1 కోటి మంది సభ్యత్వాలతో టీడీపీ రికార్డు సృష్టించిందని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించారని వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గంలోని 21వ డివిజన్ కృష్ణలంక ఆర్చి రోడ్లో నివసించే టీడీపీ కార్యకర్త విష్ణుబొట్ల సుబ్బరాయ శాస్త్రి బస్సు ప్రమాదంలో మరణించగా ఆయన భార్య శ్రీలక్ష్మికి 5 లక్షల రూపాయల చెక్కును గద్దె రామ్మోహన్ స్వయంగా అందజేశారు. ఈ మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా పథకం కింద మంజూరైందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్న నిర్ణయం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్నారని, ఆయన నాయకత్వంలో 1 కోటి మంది పార్టీ సభ్యత్వం తీసుకుని రికార్డు సృష్టించారని గుర్తు చేశారు. సుబ్బరాయ శాస్త్రి మరణం ఆయన కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ ఈ బీమా సొమ్ము కొంతమేరకు ఉపశమనాన్ని కలిగిస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు అనేది పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆ యొక్క క్రమమైన విధానంలో, ప్రజాస్వామ్య విధానంలో మెంబర్షిప్లు చేర్చడం, మెంబర్షిప్లు అందరూ నాయకులను ఎన్నుకోవటం, ఇది ఒక ప్రజాస్వామ్యపరంగా జరిగింది. లోకేష్ బాబు గారు 2014 ముందు ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత
కార్యకర్తలకు అండగా ఉండాలి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే వాళ్ళ కష్టాలు ఉంటే వాళ్ళకి ఆసరా ఉండాలని చెప్పి మెంబర్షిప్కి మరిన్ని మెరుగులు దిద్ది ఆయన ఒక ఇన్సూరెన్స్ పాలసీని కూడా మెంబర్షిప్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ రోజున ఒక ఫ్రూట్ మార్కెట్లో పనిచేసుకుని ఆయన పేరు విష్ణుభట్ల సుబ్బరామ శాస్త్రి గారు. ఆయన పని చేసుకుని తిరిగి వస్తూ బస్సు యాక్సిడెంట్లో ఆయన మరణించడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యులు. ఈ రోజున వారికి 5 లక్షల రూపాయలు దీనికి పరిహారంగా తెలుగుదేశం పార్టీ ఇవ్వటం జరిగింది. వారికి అందజేయటం కూడా జరిగింది. అంటే లోకేష్ బాబు యొక్క శక్తి సామర్థ్యం అంతకుముందు ఎవరు కూడా ఇలాంటి స్కీములు పెట్టలేదు. ఇప్పుడైతే చాలామంది అలాంటి స్కీములు పెట్టారు. ఇప్పుడు జనసేన ఉంది, జనసేన పార్టీ కూడా అదే విధానంలో అనేక మంది సైనికులకి ఎవరైనా ఇట్లా మరణిస్తే యాక్సిడెంట్లో వాళ్ళు కూడా 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా అమలు చేస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి అన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోకుండా వారికి వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయల నగదును అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించడాన్ని ఆయన స్వాగతించారు. వాహన మిత్ర పథకం ఆటో డ్రైవర్లకు సరికొత్త ఉత్సాహాన్ని అందించిందని అన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోకుండా వారికి దసరా పండుగ రోజున వాహనమిత్ర పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై ఆటో డ్రైవర్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తోందని చెప్పారు. సూపర్ 6 హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయని ఆయన వివరించారు. మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించేందుకు స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అయితే దాంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడకుండా వారికి వాహనమిత్ర పథకం కింద ప్రతి డ్రైవర్కు 15,000 రూపాయలు దసరా పండుగ రోజున అందిస్తున్నట్లు చెప్పారు. ఆటో డ్రైవర్ల సమస్యల పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగా వ్యవహరించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు ఒక గొప్ప వరాన్ని ప్రకటించారు. మా ఆటో కార్మికులకు రేపు దసరా రోజున వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఆటో కార్మిక సోదరులకు వాళ్ళ యొక్క కుటుంబాల అభివృద్ధికి, వాళ్ళ యొక్క జీవన ప్రమాణానికి 15,000 రూపాయలు వాహన మిత్ర కింద ఆటో కార్మికులకు మరి అనౌన్స్ చేయటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మిక సోదరులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి మహిళలకు ఫ్రీ బస్సు వల్ల కొంత మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఆటో సోదరులందరూ కూడా చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం దృష్టికి మరి టీఎన్టీయూసీ తీసుకెళ్ళడం జరిగింది. దానికి వెంటనే స్పందించినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి అలాగే బీజేపీ పెద్దలు అందరూ కూడా కూర్చొని మరి కూటమి తరపున ఆటో కార్మిక సోదరులకు వాళ్ళ యొక్క మనుగడ కోసం 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి ప్రకటించడం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అందరూ ఆటో కార్మికులు అందరూ కూడా చప్పట్ల ద్వారా మరి చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేసుకుంటూ మరి బోండా ఉమామహేశ్వరరావు గారు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు 23వ డివిజను మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర మా ఆటో కార్మిక సోదరులు టీఎన్టీయూసీ నగర అధ్యక్షులు, నగర మరి ఆటో స్టాండ్ అధ్యక్షులు, అలాగే 23వ డివిజన్లో ఉన్నటువంటి కేవలం 23వ డివిజన్లో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా, ఆటో డ్రైవర్లందరూ కూడా టీఎన్టీయూసీ తరఫున ఈరోజు మా కార్యాలయం దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసి చంద్రబాబు గారికి పాలాభిషేకం మరి చేయడం జరిగింది. చంద్రబాబు గారు మంచి సహృదయంతో చేసినటువంటి ఈ యొక్క కానుకని మేమందరం కూడా స్వీకరిస్తాము. మేమందరం కూడా మా కుటుంబాలందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము ఈ ప్రకటన విన్న తర్వాత అని చెప్పి మరి ఆటో కార్మికులందరూ కూడా సంతోషం ఈరోజు వ్యక్తం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు మా ఆటో డ్రైవర్లందరూ మేము పడుతున్న కష్టాలు చూసి ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారు మాకు 15,000 ఇస్తానని. అదే సూపర్ 6లో భాగంగా మాకు ఈ 15,000 ఇస్తా అని చెప్పేసి రేపు దసరా ఉత్సవం సందర్భంగా ప్రకటించినందుకు మా ఆటో తరఫున అందరూ మేము మా బాలాగారి తరఫున అందరి తరఫున కూడా శుభాకాంక్షలు చాలా కంగ్రాట్స్ చెప్తున్నామండి. అలాగే ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా దయచేసి పెద్దవైన మా అందరు దయవుంచి బాలన్న లాంటి నాయకులు వాళ్ళందరూ కూడా
సార్తో మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి కొన్ని కష్టాలు ఉన్నాయి, అవి కూడా తీర్చాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నామండి. విజయవాడ ఉత్సవ్పై వైసీపీ నేతల విమర్శలు సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి నాగుల్ మీరా పేర్కొన్నారు. దేశంలోనే విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ఎంపీ కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఎంపీ శివనాథ్ చేస్తున్న కృషిని తప్పుగా చిత్రీకరిస్తే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. విజయవాడ ఉత్సవ్పై వైసీపీ నేతలు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా తీవ్రంగా ఖండించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ విజయవాడ ఉత్సవ్పై వైసీపీ నేతల విమర్శలు సిగ్గుచేటని పేర్కొన్నారు. దసరా ఉత్సవాలు 100 ఏళ్లుగా వైభవంగా జరుగుతున్నాయని, దుర్గగుడి అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. విజయవాడ ఉత్సవ్ ఉద్దేశం భక్తులకు, పర్యాటకులకు నగర వైభవం చూపించడమేనని స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ భూములకు చెల్లింపులు చేస్తూ ఉత్సవం నిర్వహిస్తున్నామని వివరించారు. దేశంలోనే విజయవాడకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి ఎంపీ కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారని, త్వరలో విజయవాడ, జగ్గైపేట మధ్య డిఫెన్స్ అకాడమీ కూడా రాబోతుందని తెలిపారు. వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరమని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఎంపీ శివనాథ్ చేస్తున్న కృషిని తప్పుగా చిత్రీకరిస్తే ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. విజయవాడ ఉత్సవం గురించి దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లు. అసలు విజయవాడ ఉత్సవం ఎందుకు పెట్టారో అనేది కనీస అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. దుర్గగుడి ఉత్సవాలను పక్కన పెట్టి విజయవాడ ఉత్సవం మీద దృష్టి పెట్టారనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నాయనా, దుర్గగుడి ఉత్సవాలు నువ్వు పుట్టకముందు, నేను పుట్టకముందు నుంచి ప్రారంభమైనవి. నవరాత్రులు అనేవి ఎంతో ఘనంగా, వైభవంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. దానిని అద్భుతమైన రీతిలో ఇంకా బాగా జరిగేటట్లు ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ దుర్గగుడిని అభివృద్ధి చేసింది, కానీ ఇవాళ దుర్గగుడి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను ఖాళీ చేయించి గజానికి 60,000, 70,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఖాళీ చేసి వాళ్ళ దుర్గగుడి చుట్టూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ ఉత్సవాలను ఘనంగా చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, ఎండోమెంట్ చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారు ఒక సాహసవంతమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టాడు. ఈ దసరా నవరాత్రులకి విజయవాడ నుంచి, రాష్ట్రం నుంచి, దేశం నుంచి ఎన్నో లక్షల మంది భక్తులు విజయవాడ నగరానికి వస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో విజయవాడ వైభవాన్ని ఈ దేశానికి, ప్రపంచానికి చెప్పాలనేటువంటి ఒక అద్భుతమైన సంకల్పంతో విజయవాడ ఉత్సవ పేరుతోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇది చాలా వ్యయంతో కూడుకున్నటువంటి కార్యక్రమం. అంటే ఆ భక్తులకి విజయవాడ నగరానికి వచ్చినప్పుడు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని భక్తులకి ఇవ్వాలి, వాళ్ళని సంతోషపెట్టాలి. ఇవాళ క్రీడారంగం కానివ్వండి, ఎగ్జిబిషన్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కానివ్వండి, వ్యవసాయ రంగంలో అత్యధిక పనిముట్లు పెట్టేటువంటి ఎగ్జిబిషన్ కానివ్వండి, ఇవాళ పిల్లలు ఆడుకుంటానికి ఆటల పోటీలు కానివ్వండి, ఇవాళ విజయవాడ నగరాన్ని ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తుంటే ఇవాళ దానిని మీరు విమర్శిస్తూ ఉన్నారంటే విజయవాడ నగర వైభవాన్ని మీరు చూడలేకపోతున్నారు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను 70 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షనర్లకు పునరుద్ధరించాలని, డిఆర్ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా పెన్షనర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి నారాయణరావు డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, 12వ పీఆర్సీని వెంటనే నియమించి ఐఆర్ను ప్రకటించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా పెన్షనర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశం విజయవాడ గాంధీనగర్లోని శారదా కళాశాల సెమినార్ హాల్లో జరిగింది. సమావేశంలో సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి నారాయణరావు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ హయాంలో పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. వైకాపా ప్రభుత్వం తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను వెంటనే పునరుద్ధరించాలన్నారు. పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. పెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి రైళ్లలో గతంలో ఇచ్చిన టికెట్ రాయితీని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఎయిడెడ్ వ్యవస్థ నుంచి వచ్చిన పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని, పెన్షనర్లు అందరికీ అన్ని రకాల వ్యాధులకు అన్ని హాస్పిటల్స్లో నగదు రహిత వైద్యం అందజేయాలన్నారు. కమ్యూనికేషన్ రికవరీ పీరియడ్ను 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించాలని కోరారు. కూటమి ప్రభుత్వం తక్షణమే పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్య పెన్షనర్ల సంక్షేమ సంఘం యొక్క రాష్ట్ర సర్వసభ్య సమావేశాన్ని మేము విజయవాడలో జరుపుకుంటున్నాం. శారదా జూనియర్ కళాశాలలో రాష్ట్రం నలుమూలల నుండి ఈ 13 కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ రావడం జరిగింది. ఇప్పుడు మా సంఘంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 410 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు 110 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో పనిచేసి రిటైర్ అయినటువంటి జూనియర్ లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, లైబ్రరీన్స్ కానీ, ఫిజికల్ డైరెక్టర్స్ కానీ, జిల్లా అధికారులు, జోనల్ అధికారులు, రాష్ట్ర అధికారులు, ఇంటర్మీడియట్ బోర్డు సభ్యులందరూ కూడా, ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్ అందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళు మా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. దాదాపు 10,000 మంది పైగా సభ్యులు రాష్ట్రం మొత్తం మీద మా సంఘంలో ఉండటం జరిగింది. మేమేంటంటే ఇన్ని సంవత్సరాలు 3.5 దశాబ్దాల పాటు ఇంటర్మీడియట్ విద్యలో పనిచేసి రిటైర్ అయ్యాం కాబట్టి మేము పనిచేసిన సంస్థ ఏదైతే ఉందో, విద్యారంగం ఏదైతే ఉందో, ఆ విద్యారంగం యొక్క పటిష్టత కొరకు మేము స్వచ్ఛందంగా మా సేవలను మేము అందించడానికి మేము ముందుకొచ్చాం. మేము పనిచేసిన కళాశాలలు కానీ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెరగడానికి, రిజల్ట్స్ పెరగడానికి, మౌలిక వసతులను మెరుగుపరచడానికి కూడా మా పూర్తి సహాయ సహకారాలు మా పార్టిసిపేషన్ వాలంటీరింగ్గా స్వచ్ఛందంగా ఉంటుంది. దీంతోపాటు మేమందరం కూడా సీనియర్ సిటిజన్స్ కాబట్టి మాకేంటంటే మా ఆరోగ్య సమస్య సంబంధించి కూడా మేము డాక్టర్స్ యొక్క సలహాలు తీసుకుని డాక్టర్స్ని సమావేశాలు పిలిచి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ మేము మరి మా సభ్యులకి మేము సహకారాలు అందించడం జరుగుతున్నది. మేము ఎంత కష్టపడుతున్నప్పుడు కూడా మనందరికీ తెలిసినట్టుగా గత 5 సంవత్సరాలుగా మేము గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం. మేమంతా కూడా దాదాపు 30 సంవత్సరాలు ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయినటువంటి లెక్చరర్గా జీవితాన్ని ప్రారంభించి ఆర్ఐఓలుగా, డివిఓలుగా, ప్రిన్సిపాల్స్గా ఇవి రకరకాల హోదాల్లో పనిచేసి దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా పనిచేసి వచ్చినటువంటి వాళ్ళంతా ఇక్కడ చేరి మా వాణిని ఒకసారి ప్రభుత్వానికి వినిపిద్దామనేటువంటి ఉద్దేశంతో మేమంతా ఇక్కడ సమావేశం అయ్యాం. మేమంతా కూడా ప్రభుత్వానికి ఏ విధంగా విద్యాపరంగా సహాయం చేయగలం అనేటువంటి ఆలోచనలో కూడా మేమంతా ఉన్నాం. ఎందుకంటే అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అన్ఎయిడెడ్ ఉన్నాయి, ఎయిడెడ్ ఉన్నాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మాలాంటి రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళ యొక్క సలహాలు సంప్రదింపులు చేసినట్లయితే ఏ సంస్థకైనా సరే మేము హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాన్ని ఏ విధంగా ఆ సహాయం ఆ సంస్థ ఏ విధంగా రూపుదిద్దుకోవాలి, 10 మందికి ఎలా ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో మేమంతా ఉన్నాం. అంతేకాకుండా మాకు రావాల్సినటువంటి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి ప్రస్తావించే ప్రభుత్వానికి మనవి చేయడానికి మేము ఇక్కడ ఏర్పాటు చేశాము ఈ సమావేశాన్ని. మాకు ఇంకా 4 డిఎల్ పెండింగ్ ఉన్నాయి, అవి రావాలి. తర్వాత కొత్త పిఆర్సీ వేయాల్సినటువంటి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఏర్పడుతుంది, కానీ ఇంతవరకు పిఆర్సీ ఏర్పాటు చేయలేదు. ఆ పే రివిజన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసినట్లయితే, ఆ డిఎల్ మాకు రిలీజ్ చేసినట్లయితే మేము అందుకు పరిపూర్ణమైన ఆనందంగా ఉంటాం. మరి మేము వార్షిక సమావేశం శారదా కాలేజీలో ఏర్పాటు చేసుకున్నాం. మా యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించడం కోసం ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్న ఉద్దేశంతోనే సమావేశం ఏర్పాటు చేసాం. మరి మాకున్న సమస్యలు ఏంటి అని అంటే, గత ప్రభుత్వంలో 70 years దాటిన వాళ్ళకి 10% అడిషనల్ క్వాంటమ్ ఉండేది, దాన్ని 7% చేశారు. మరి అలాగే పిఆర్సీ కమిషన్ వేయాలి, తర్వాత ఐఆర్ కూడా ఇవ్వాలి. 4 డిఆర్లు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మేము సాధించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామే. కానీ మరి ప్రభుత్వం మా మీద ఆలోచించి మరి ప్రతి మీటింగ్లో, ప్రతి మంత్రి క్యాబినెట్ మీటింగ్లో ఏదన్నా డిఆర్ ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నాం. మా కాలేజీ ఆవరణలో ఇవాళ ఈ ప్రోగ్రాం నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో అనేక విషయాల గురించి చర్చించాలని అందరూ కలిసి మా సమస్యల గురించి మాట్లాడదామని వచ్చాము.
వాస్తవానికి వేస్తే సమస్యల కంటే మేము రిటైర్ అయిపోయిన మా సభ్యులందరూ ఒకసారి కలవటం కూడా ఇది అనుకూలంగా ఉంటుంది అనే ఒక మెయిన్ రీజన్ ఒకటి. అలాగే సమస్యలు అనేది మామూలుగా మా గవర్నమెంట్లో ఉంది, అంటే ఆ ఏరియాస్ గురించి దాని గురించి, అలాగే ఈ హెల్త్ రీయింబర్స్మెంట్ గురించి కూడా డిస్కస్ చేసుకుని ఎవరెవరికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందరూ కలిసి చర్చించుకోవటానికి ఈ సమావేశం మా కాలేజీలో ఏర్పరచుకోవడం జరిగింది. కాపులకు జనాభా ప్రాతిపదికన 12% ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలలో కూడా 34% రిజర్వేషన్లు అమలు చేయాలని, కాపులు మినహా ఇతర పేద ఓసీలకు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లను కొనసాగించాలని అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఈడబ్ల్యూఎస్ స్కీమ్లో ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి బీసీ పూర్ వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ స్కీమ్ని స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకోకుండా అనగదొక్కేశారు. కాబట్టి దాన్ని కొద్దిగా ఇంప్లిమెంట్ చేసి అన్ని కులాల్లో ఉన్నటువంటి ఓసీ కులాల్లో ఉన్నటువంటి 7 కులాల వాళ్ళకి కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే దాంట్లో మేము ఆదివెల్లమ కులస్థలం, ఈ ఆదివెల్లమ కులం అనేది వెల్లమ కులముగా మార్చడం జరిగింది. దాన్ని మేము ఎన్నో దఫాలుగా ఆదివెల్లమ కులం అనేది గెజిట్లో చేర్చమని మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, కానీ ఆదివెల్లమ కులం అనేది మాకు గెజిట్లో లేని కారణంగా మాకు ఏమీ సదుపాయాలు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏమైనా సహాయ సహకారాలు అందట్లేదు. ఈడబ్ల్యూఎస్ వలన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము చాలా ఫైట్ చేసాం ఈడబ్ల్యూఎస్ ద్వారా. దానికి మాకు 3 సంవత్సరాలు దాంట్లో వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం ఏమీ రూపాయి కూడా రావట్లేదు. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయ సహకారాలు అందట్లేదు. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఇలాగే నిరసన ధోరణిని ప్రదర్శిస్తూ ఈడబ్ల్యూఎస్ని అణగొట్టేసినందుకు మేము నిరసన తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈడబ్ల్యూఎస్ని ఇంప్లిమెంట్ చేసి మాకు రిజర్వేషన్ మేమేం అడగట్లేదు, కాపులు మిగిలినటువంటి కులాల వాళ్ళకి రిజర్వేషన్ అడుగుతున్నాం కాబట్టి వాళ్ళకి ఇవ్వండి, మాకు రిజర్వేషన్ రాదు. ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో తెలంగాణగా, కోస్తా జిల్లాల్లో పెదకాపులుగా, రాయలసీమ జిల్లాల్లో బలిజలుగా, సర్కారు జిల్లాల్లో ఒంటరులుగా, తెలంగాణ ప్రాంతంలో మున్నూరు కాపులుగా పిలువబడుతున్న ఈ కమ్యూనిటీ అన్ని కులాల కన్నా అత్యధిక శాతంలో ఉందని ఈ కాపు సంక్షేమ సంఘాలు 2 నిర్దిష్ట లక్ష్యాలతో పెట్టబడ్డాయని, 1 రిజర్వేషన్లు, 2 రాజ్యాధికారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా కాపు ఓట్లతోనే వచ్చాయన్న విషయం ప్రభుత్వాలకు తెలుసని క్లియర్గా అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్ని ఎవరైతే పరిపాలించారో, పాలకులుగా వచ్చారో, వాళ్ళని పాలకులుగా ఈ కులం మాత్రమే చేసిందన్న విషయాన్ని మర్చిపోతున్నారని, మరి మా రిజర్వేషన్ల కోసం మేము కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదు. 1915 నుంచి 66 వరకు మేము బీసీలో ఉన్నటువంటి రిజర్వేషన్ని పునరుద్ధరించమని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం గారు ఆమరణ చేసిన తర్వాత 30 జీవో ఇచ్చారు. ఆ 30 జీవోని అమలు చేయకుండా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయి. వెంటనే 30 జీవోని, అంటే ఏ కులాన్ని బీసీలో చేర్చాలన్నా బీసీ కమిషన్ నివేదిక తీసుకుని మమ్మల్ని బీసీలో చేర్చాలని చెప్పి ఉన్నటువంటి విషయాన్ని పక్కన పెడుతున్నాయి. మరి ఈ రకంగా ఇన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్ లేకపోవడం వల్ల కోట్లాది ఉద్యోగాలు పోయాం. 1 మార్కులో ఎంబీబీఎస్ సీటు, 1 మార్కులో ఒక సర్పంచ్ సీటు, ఒక దీనిలో ఒక ఎమ్మెల్యే సీటు ఇలాగా కోల్పోతూ పూర్తిగా రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా అన్ని రంగాల్లో మేము వెనకబడతానికి వెళ్ళిపోయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక ముందు మీరు ఇంతవరకు చేసినటువంటి రాజకీయాలను పక్కన పెట్టి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి మీకు ఓట్లేసాం కాబట్టి మీరు ఆల్రెడీ 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారు, మొన్న కూడా చెప్పడం జరిగింది. విజయవాడ ఖ్యాతిని పెంచే దసరా ఉత్సవాల మీద వైసీపీ నేతలు అవాకులు చవాకులు పలికితే సహించేది లేదని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్
డూండి రాకేష్ ధ్వజమెత్తారు. విజయవాడ ఉత్సవ్కు పేరు రాకూడదనే కొందరు వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. గొల్లపూడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ స్థలాన్ని విజయవాడ ఖ్యాతి కోసం ప్రభుత్వం మీద భారం కాకుండా విజయవాడ ఉత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తే దానిని కూడా తప్పుపట్టడం హాస్యాస్పదమని అన్నారు. విజయవాడకు ఖ్యాతి రావడం వైసీపీ నేతలకు ఇష్టం లేదని, అందుకే బురద జల్లే కార్యక్రమాలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 అమల్లోకి వచ్చి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలిసిందే. అదేవిధంగా హిందూ సాంప్రదాయ ప్రకారం పండగలన్నీ కూడా యథావిధిగా జరుగుతున్న మాట కూడా మీ అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద విపరీతంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడూ తెలుసు మనందరికీ కూడా బెజవాడ అంటేనే కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు. నవరాత్రి ఉత్సవాలకి ప్రజలందరూ కూడా లక్షలాదిగా రాష్ట్ర నలుమూలలే కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా తరలొచ్చే పరిస్థితి ఉంది. దానిలో అంతా కూడా నిమగ్నమై ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయాలి. నవరాత్రులు కేవలం అమ్మవారిని దర్శించుకొని దండం పెట్టుకొని కొండ దిగిన తర్వాత ఏదైనా కుటుంబంతో సరదాగా కాసేపు ఎక్కడికన్నా వెళ్ళి కాలక్షేపం చేయాలంటే అంత పెద్ద వాతావరణం ఎక్కడా కూడా లేని పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. అటువంటి వాతావరణం కావాలని ఏదైతే ప్రజల యొక్క సౌలభ్యం కోసం హిందూ సాంప్రదాయబద్ధంగా వ్యాపారస్తులకి చేయూతనిచ్చేలాగా విజయవాడ పేరుని ఖ్యాతిని పెంచే విధంగా ఒక మైసూర్ ఉత్సవాలు ఎలా ఉంటాయో, ఒక దుబాయ్లో ఎక్స్పో ఎలా జరుగుద్దో అటువంటి అన్నీ కూడా కలగలిపి క్లస్టర్లు ఏర్పాటు చేసి దుర్గగుడి చుట్టూ కూడా విజయవాడ మొత్తం కూడా అలంకరణ చేసి అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని యొక్క ఖ్యాతిని పెంచే విధంగా ఈరోజు విజయవాడ ఉత్సవాన్ని చేయబోతా ఉంది. ఆంధ్ర షిర్డీగా విరాజిల్లుతోన్న ముత్యాలంపాడు శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు షిర్డీ సాయినాథుని పుణ్యతిథి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు మందిర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. స్థానిక ముత్యాలంపాడు శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో శుక్రవారం సాయంత్రం షిర్డీ సాయినాథుని 107వ పుణ్యతిథి మహోత్సవాల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు విశేషంగా 5 రకాల నైవేద్యాలు, సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ రోజున బాబా గారి యొక్క పుణ్యతిథి అంటే సమాధి అయినటువంటి రోజు 107వ సంవత్సరంగా ఈ సంవత్సరం జరుపుకోవడం జరుగుతోంది. 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు జరిగేటువంటి అమ్మవారి ఏదైతే నవరాత్రులు ఉన్నాయో ఆ నవరాత్రులు ఈసారి 11 రోజులు రావడం జరిగింది. వీటిలో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రతినిత్యం కూడా ప్రతి సంవత్సరం జరిగేటువంటి పద్ధతిలోనే దీన్ని ఈసారి కూడా చేయాలనేటువంటిది సంకల్పించడం అనేటువంటిది జరిగింది. దీనికి గాను మన ఈ ప్రాంత చుట్టుపక్కల ఉండేటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవ్వాలని మీ ద్వారా వారికి తెలియజేస్తూ దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా. బాబావారి పుణ్యతిథి మహోత్సవాలు 107వ పుణ్యతిథి మహోత్సవాలు ఆంధ్ర షిరిడీగా పేరుగాంచినటువంటి ముత్యాలంపాడులో వెలిసిన షిరిడి సాయిబాబా మందిరంలో అత్యంత వైభవపేతంగా ఈ నెల 22వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరుగుతాయి. దసరా అయిన తర్వాత ఏకాదశి గడియల్లో బాబావారు సమాధి చెందారు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో. అదేవిధంగా 3వ తేదీ ఏకాదశి మధ్యాహ్నం 2:30 గంటలకి విశేషమైన సమాధిని పూలతో అలంకరించి ఆ రోజు చక్కటి భజన చేసి స్వామివారికి 2:30 గంటలకు హారతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా విశేషమైన హోమాలు ఉన్నాయి. 22వ తేదీ నుంచి కూడా ఆయా రోజులను బట్టి ఆయా యొక్క దేవతల ప్రాముఖ్యతను బట్టి విశేషమైన హోమం జరుగుతుంది. మా మందిర చైర్మన్ గారైనటువంటి గౌతమ్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కఠోరమైన దీక్షతో చక్కగా ఈ పుణ్యతిథి మహోత్సవాలు ప్రతిరోజు జరిగే హోమాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికే కాకుండా భారతదేశం అంతటా 1976 పార్లమెంటు చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీ కులాలకు ప్రాంత పరిమితి తొలగించారని అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో బేడ బుడ్గా
జంగం కులం ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు పొందుతూ రాజ్యాంగపరంగా వచ్చిన అన్ని హక్కులను అనుభవిస్తున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. 2002 సంవత్సరంలో ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ లేకుండా కేవలం ఒక బేడా బుడ్గా జంగం కులానికి ప్రాంత పరిమితి విధించడం వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని ఆయన తెలిపారు. జేఏసీ రాష్ట్ర కమిటీ ఆంధ్రప్రదేశ్ బేడా బుడ్గా జంగం కుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు కడమంచి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు సంకుల సతీష్ కుమార్, గౌరవ అధ్యక్షులు కొండపల్లి దుర్గారావు, ఉపాధ్యక్షులు గంజాల శ్రీనివాసరావు, జేఏసీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ 1950వ సంవత్సరంలో పార్లమెంటు చట్టం ద్వారా బేడా బుడ్గా జంగం కులం ఎస్సీ జాబితాలో చేర్చడం ద్వారా రిజర్వేషన్ పొందుతున్నారని, 1956 పార్లమెంటు చట్టం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా బేడా బుడ్గా జంగం కులం ఉన్నారని చట్టం తెలియజేస్తోందన్నారు. 1976 పార్లమెంటు చట్టం ద్వారా భారతదేశం అంతటా ఎస్సీ ఎస్టీ కులాలకు ప్రాంత పరిమితి తొలగించారని, 2002 సంవత్సరంలో ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ లేకుండా కేవలం ఒక బేడా బుడ్గా జంగం కులమునికే ప్రాంత పరిమితి విధించడం ఈ కులం యొక్క ప్రాథమిక హక్కులను హరించడమేనని అన్నారు. ఆయనకు ఉద్యోగం రాలేదు. అందువల్ల వేలాది మంది చదువులైన బేడా బిడుదంగాల పిల్లల భవిష్యత్తు నాశనం కాకుండా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మన బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి గారు, మాధవ్ గారు వెంటనే కేంద్రంలో జోక్యం చేసుకొని బేడా బుడగదంగాల్ని ఎస్సీ జాబితాలో వచ్చే విధంగా ఆదేశాలు ఇప్పించాలి. అలా ఇవ్వకపోతే రానున్న రోజుల్లో పిల్లలతో పాటు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు వదలడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ జంగం కుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నేను. మాది బేడా బుడగ జంగం కులం. మేము ఎస్సీలో జాబితాలోనే ఉండేవాళ్ళం. మాకు 1976 పార్లమెంటు చట్టం ద్వారా ప్రాంత పరిమితి తొలగించబడింది. 76 నుండి మేము 2008 వరకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందగలిగేవాళ్ళం. కానీ 2002లో మాకు 2008లో 144 జీవో చేసి మీకు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు మేము ప్రభుత్వాన్ని అడిగితే మీ 2002లో పార్లమెంట్లో చట్టం చేసి మీ మీద ప్రాంత పరిమితి విధించడం జరిగిందని చెప్పడం జరిగింది. మరి మేము ఉన్నంగా ప్రాంత పరిమితి ఎలా చేశారు సార్, విధించారని చెప్పంటే మాకు తెలియదు, జరిగిపోయిందని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, కమిషన్లు కమిటీలు వేశారు. మరి 2017లో మన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేసీ శర్మ గారితో 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేశారు. కమిషన్ 13 జిల్లాలు తిరిగి మరి బేడా బుడగ జంగం కులం ఉన్నారని చెప్పడం జరిగింది. విజయవాడలో అంబేద్కర్ ఆలయ నిర్మాణం కోసం 2వ డివిజన్ కార్పొరేటర్ అంబలపూడి నిర్మలాదేవి పెట్టిన ప్రతిపాదనకు అధికారులు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలపాలని అంబేద్కర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబలపూడి రవిప్రకాష్ కోరారు. రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రజలు దేవుడిలా కొలుస్తారని చెప్పారు. అలాంటి వ్యక్తి ఆలయ నిర్మాణం కోసం పెట్టిన ప్రతిపాదనను ఆమోదించి తగిన స్థలం కేటాయించాలని కోరారు. విజయవాడ మున్సిపల్ కౌన్సిల్లో 2వ డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలా కుమారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలయం నిర్మించాలనే ప్రతిపాదన పెట్టడం పట్ల అంబేద్కర్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబలపూడి రవిప్రకాష్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవిప్రకాష్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేశారని తెలిపారు. ముఖ్యంగా సమాజంలో సమాన హక్కులు, స్వేచ్ఛ, విద్యావకాశాలు కల్పించడంలో ఆయన పోషించిన పాత్ర అపూర్వమని పేర్కొన్నారు. చదువు, ఓటు హక్కు, సమానత్వం కోసం మార్గం సుగమం చేయడం ద్వారా ఆయన భారత ప్రజాస్వామ్యానికి నూతన దిశ చూపారని పేర్కొన్నారు. అలాగే సమాజంలో ఉన్న శాస్త్రాలను, మూఢనమ్మకాలను తుంగలో తొక్కి సమానత్వం నెలకొల్పిన మహనీయుడని రవిప్రకాష్ అభివర్ణించారు. అంబేద్కర్ కృషి వల్లే సమాజంలో వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా మహిళలు సమాన హక్కులు పొందగలిగారని, అందుకే ఆయన్ను ప్రజలు దేవుడిలా ఆరాధిస్తున్నారని అన్నారు. ఈ నెల 16వ తేదీన జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ఆలయ నిర్మాణ ప్రతిపాదనకు ప్రజాప్రతినిధులు, అధికారులు సంపూర్ణ మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చేశారు. సమాజం మొత్తం కలిసికట్టుగా ముందుకు వచ్చి అంబేద్కర్ ఆలయ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సుమామాల సేవా సంస్థ అధ్యక్షుడు జాన్ రత్నం, వైసీపీ సీనియర్ నాయకుడు గెండే సుందర్పాల్, రాష్ట్ర యాదవ మహాసభ జనరల్ సెక్రటరీ పెద్దిపోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన నిర్మలా కుమారి గారు అంబేద్కర్ స్మృతి భవనాన్ని నిర్మించాలని, అదే కాకుండా స్మృతి భవనం మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అదే కాకుండాను ఆమె చేసిన నిర్ణయాన్ని మన కౌన్సిల్లో తీర్మానం చేసి పనిని అంటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. అదే కాకుండాను అంబేద్కర్ స్మృతి భవనాలు ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉన్నాయి, అగ్రదేశాలన్నింటిలోనూ ఉన్నాయి. అవన్నీ కూడా పార్లమెంటుకు చాలా దగ్గరలో ఉన్నాయి, పాలకులకి చాలా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు కావాలనే నిర్మించుకున్నారు అవి. ఎందుకని? అంబేద్కర్ గారు మహాజ్ఞాని. అంబడిపూడి నిర్మలా కుమారి గారు కార్పొరేటర్. అంబేద్కర్ గారి మందిరం నిర్మించాలని ఈ నెల జరగబోయే 16వ తారీఖు కౌన్సిల్లో ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదన ఆవిడ చేయటం హర్షం వ్యక్తం చేస్తున్నాం. అంబేద్కర్ గారి మందిరం ప్రజలకు ఎంతైనా అవసరమని, ముఖ్యంగా స్త్రీలు తన పూజ గదిలో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే స్త్రీలకు సంబంధించి చదువుల విషయంలో కానీ, ఓటు హక్కు కల్పించే విషయంలో కానీ, మగవారితో అన్ని రంగాల్లో పోటీ పడే విషయంలో కానీ కృషి చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రోజున డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గుడి నిర్మించడానికి, అలాగే 2వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి నిర్మలా కుమారి గారు అక్కడ గుడి కట్టాలని ఆమెకు ఆలోచన వచ్చిన విధానాన్ని బట్టి, అలాగే గుడి కట్టాలని కౌన్సిల్లో తీర్మానానికి పెట్టిన విధానాన్ని బట్టి ఆమెకు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడం, ప్రతి ఒక్కరి గుండెల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాని గురించి తెలుసుకోవటం కూడా చాలామందికి తెలియదు. ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా లాస్ట్ ప్రభుత్వంలో పెట్టారు. అలాగే ఈ రోజున దళితులు కానీ అంటరానితనం ఎక్కడున్నా సార్ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజునే ప్రపంచంలోనే ఆయన ఒక మేధావిగా ఉండి ఈ రోజున రాజ్యాంగం రాసి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని ఆయన చేసిన రాజ్యాంగంలో స్త్రీలకే కానీ ప్రతి ఒక్కరికి విద్య ఎంత విలువైనది అనేది ఆయన రాసి చూపించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చదువు వల్ల ప్రతి ఒక్కరికి గౌరవం మర్యాదలు దక్కుతాయనే ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించిన దాంట్లో ఈ రోజున అందరూ వాడుకొని వదిలేసే రకంగా ఉన్నారు. ఈ రోజున నిర్మలా కుమారి గారు ఆటో కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ అనుబంధ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ నేతలు స్పందించారు. స్త్రీశక్తి పథకం వల్ల రోడ్డున పడ్డ ఆటో కార్మికులకు వాహనమిత్ర పథకం కింద 15,000 రూపాయలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు సిపిఐ నేతలు ధోనిపూడి శంకర్, జనార్దన్ తెలిపారు. ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, లైసెన్స్ బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కు వాహనమిత్ర పథకం వర్తింపచేయాలని కోరారు. అలాగే కార్మికులకు భారంగా మారిన జీవో నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై 15న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇంటి వద్ద కలిసి వినతి పత్రం అందజేస్తామని వెల్లడించారు. ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, లైసెన్సు బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవరుకు వాహనమిత్ర పథకం వర్తింపచేయాలని కోరారు. అలాగే కార్మికులకు భారంగా మారిన జీవో నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై 15న రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇంటి వద్ద కలిసి వినతి పత్రం అందజేస్తామని వెల్లడించారు. స్త్రీశక్తి పథకం వలన రోడ్డున పడిన ఆటో కార్మికులకు స్వాంతన చేకూర్చాలని
ఆటో కార్మికులకు నెలకు 5,000 రూపాయలు పింఛన్గా ప్రకటించాలని, ఆటో కార్మిక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, వేలాది రూపాయలు అపరాధ రుసుము పేరుతో ఆటో కార్మికుల పట్టలు కొడుతున్న జీవో నంబర్ 21ని రద్దు చేసి ఆ స్థానంలో ఫ్రెష్ జీవోని ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వాహన మిత్ర కింద 15,000 రూపాయలు దసరాకే ప్రకటించారు, మంచిదే, స్వాగతిస్తున్నాం. కానీ కండిషన్ పెట్టడం జరిగింది. బ్యాడ్జీ ఉంటేనే, గతంలో బ్యాడ్జీ ఉన్నా లేకపోయినా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో డ్రైవర్కి కూడా వాహన మిత్ర లభ్యమైంది. కాబట్టి ఇప్పుడు ఆ నిబంధన తొలగించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఫెడరేషన్ పిలుపులో భాగంగా 15వ తారీఖు ఉదయం 10 గంటలకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మార్చిలు రాంప్రసాద్ రెడ్డి గారు కార్యాలయం దగ్గర నిరసన ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో వేలాదిగా ఆటో కార్మికులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మరి నిన్న అనంతపురం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 15,000 ప్రకటించారు. దానికి మేము సభమే, కానీ శ్రీశక్తి పథకం కింద ఇవాళ రోడ్డును పడే పరిస్థితులు మేము ఉన్నాం కనుక, రెక్కాడితో డక్కాడిన పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలిసి మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ సీఎం చంద్రబాబు, మెడికల్ కాలేజీలు కట్టకుండా కట్టేశామని ఎలా చెప్తారని ధ్వజం. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియాతో ఎవరూ చనిపోలేదని స్పష్టం చేసిన మంత్రి నారాయణ, వదంతులు నమ్మొద్దని సూచన. బ్యాక్టీరియాలజీ నివేదిక తర్వాతే స్పష్టత వస్తుందని వ్యాఖ్య. చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు ఆటో కార్మికులతో కలిసి క్షీరాభిషేకం చేసిన టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతోందని వెల్లడి. విజయవాడ ఉత్సవ్పై వైసీపీ నాయకుల విమర్శలు హేయమన్న టీడీపీ నేత నాగుల్ మీరా, విజయవాడకు దేశ స్థాయిలో గుర్తింపు కోసమే ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.